ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయం ప్రవర్షించున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుడు గొప్ప దేవుడండి. ప్రార్థన ఆలకించు దేవుడు. మొర పెట్టినప్పుడు ఆయన ఆలకించు దేవుడై ఉన్నాడు. అందుకే ఆయనకి స్తోత్రము చేస్తూ ఆయన యొక్క సన్నిధిలోకి మన హృదయముతో ప్రవర్శిస్తూ కీర్తనతో ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఆయన యొక్క రక్షణ దుర్గాన్ని, రక్షణ ఆనందాన్ని, ఆయన మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవుణ్ణి మరి గనపరిచే విధంగా ఉన్నప్పుడు దేవుడంట ఆయన ఆశీర్వదించి నిత్యము వారిని కాపరిగా ఉండి ఆయనే ఉద్ధరించు దేవుడై ఉంటున్నాడు. ఎవరైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆయన యందు నమ్మిక ఉంచుతున్నారో ఆయన సహాయకుడే ఉన్నాడు. ఆయనే ఆశ్రయ దుర్గమై, ఆయనే కేడమై ఉండి, ఆయనే శైలము కోటగా ఉండి, ఆయన రక్షించే దేవుడు. గొప్ప దేవుడండి. అటువంటి దేవుడిని మనం ఆశ్రయిస్తున్నాం. ఆయనే మనకు స్తుతులకు పాత్రుడై మన మధ్య నివసిస్తున్నాడు. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా! రాజాది రాజువే దేవా! అయ్యా ఇదిగో తండ్రి గతించిన కాలమంతా దేవా! నీ మహా కృపలో, దయలో దేవా! మమ్మల్ని భద్రపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతులకు పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతుల మీద ఆశీనడానికి వందనాలు చెల్లిస్తూ దేవా! మరి ఒక్కసారి నిన్ను గనపరచడానికి దేవా! నిన్ను కొనియాడడానికి దేవా! మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా దేవా! మా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవా! మా హృదయమందు దేవా నిన్ను నమ్మిక ఉంచినప్పుడు దేవా! అయ్యా ఇదిగో తండ్రి నిన్నే మేము ఆశ్రయించినప్పుడు దేవా! నీవే మాకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవే మాకు కేడుము, శైలముగా ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా రక్షణ దుర్గమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా! నిన్ను ఆశ్రయించు వారినందరిని దేవా ఉద్ధరించు దేవుడవయ్యా. నీవే కాపురవే దేవా! నువ్వే కాచి కాపాడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు ప్రధాన యాజకుడుగా దేవా నువ్వుండి నడిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు అధికారిగా, తండ్రిగా దేవా అయ్యా మాతో ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపతో దేవా అయ్యా ఇదిగో తండ్రి నీవిస్తున్న వాగ్దానాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను ముట్టినవాడు ఇదిగో నా కనుగుడ్డును ముట్టినవాడు అంటున్నావయ్యా. అవునయ్యా అటువంటి విధంగా దేవా మమ్మల్ని ప్రేమిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శాశ్వతమైన ప్రేమతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ అగైపే ప్రేమను మా మీద కుమ్మరించినవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీకో దేవా మా కొరకి కలవరలో దేవా నీ రక్తాన్ని కార్చి దేవా అయ్యా నీ ప్రాణాన్ని పెట్టి దేవా ఇదిగో తండ్రి నీ విలువైన రక్తంతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి పరిశుద్ధులుగా దేవా మమ్మల్ని నీ సొత్తుగా దేవా కొనుక్కున్న విధానానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విలువే లేని మమ్మల్ని దేవా విలువ పెట్టి దేవా నీ కొరకు దేవా నువ్వు కొనుక్కున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ కొరకు ఏర్పరచుకున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ క్రయధనముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని నీ దేవా నీ స్వాస్థ్యంలోకి అడుగు పెట్టడానికి కృప చూపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయాకరుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణా సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. శక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా మా ఆరాధన అంతట్లో మీరు నడిపించుచున్నాను. ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను దేవా జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. వారు హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారంతో నింపి దేవా నీ వాక్యం అనే బలంతో నింపి బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మాటలతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి దేవా నీ ముఖ దర్శనం చూసేవారిగా దేవా అయ్యా ఇదిగో నీవు దేవా నీ కాంతి మా మీద ప్రకాశింపచేయమని నీవే మాకు తోడుగా ఉండి నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రవేశయ్యా చింతలన్నీ తీరినై నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరినై నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా.
ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అవునయ్యా. ఏ దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుడా! నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా! మమ్మల్ని ఎంతగానో దేవా, నీ మహా కనికరము జాలి చొప్పున దేవా, నీ దయా కనికరము చొప్పున దేవా, నీ కరుణా కటాక్షములు చొప్పున దేవా, ఎంతగానో ప్రేమించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవా నీ ఆనందంతో, నీ సంతోషముతో దేవా మమ్మల్ని నింపుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధి మేము చేరినప్పుడు దేవా, మా చింతలన్నీ తీసివేసే గొప్ప దేవుడవయ్యా. నీ సంతోషంతో నింపే గొప్ప రాజాది రాజువయ్యా. నీలాంటి వారు ఎవరూ లేరయ్యా. పూజ్యుడు దేవా, ఇదిగో తండ్రి, వెలుపుల్లో నీ వంటి వారు ఎవరూ లేరయ్యా. అయ్యా ఇదిగో ఆకాశమందు నివసించువాడా, అయ్యా ఇదిగో తండ్రి, భూమిని పాదపీఠముగా చేసుకున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధికి చేరడానికి దేవా, అయ్యా నీ మహాకృపతో కనికరముతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ సన్నిధికి చేర్చుకున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా పాపాలన్నీ క్షమించిన గొప్ప దేవుడవయ్యా. అయ్యా ఇదిగో కనికర జాలి సంపన్నుడైన దేవాది దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మాకున్న శ్రమల నుంచి దేవా, ఇబ్బందుల నుంచి దేవా, కష్టాల నుంచి దేవా, విడుదల దయచేసిన దేవా, అద్వితీయ దేవుడవయ్యా. నీవే మాకు రక్షకుడవై దేవా, నీవే మాకు ఆశ్రయ దుర్గమై దేవా, మాకు తోడుగా ఉంటున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవు వచ్చే దేవా, అయ్యా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఉండు స్థలములో దేవా, మీ ఉండులాగున దేవా, మా కొరకు ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా, దేవా నిత్య జీవంలో దేవా, నిత్య రాజ్యంలో మా కొరకే దేవా, ఇదిగో మా కొరకే స్థలాన్ని సిద్ధపరచడానికి దేవా, మా కొరకే తిరిగి లేచిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. పునరుద్ధానుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ జీవం ఇచ్చి దేవా మమ్మల్ని రక్షించుకునేవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ ప్రేమతో దేవా మమ్మల్ని మరి ఒక్కసారి దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మమ్మల్ని దేవా ఏర్పాటు చేసుకునే విధానానికే వందనాలు చెల్లిస్తూ, నీ మహా కనికరముతో దేవా, నీ కృపతో దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి బలపరిచి దేవా నీ వాక్యముతో దేవా వారిని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఈరోజు సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనం భారతి సిస్టర్ చదువుతారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనం. ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరువబడమని అర్థము. ప్రభు ఈ గొప్ప వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. In English, he looked up to heaven and with a deep sigh said to him, Ephta, which means be opened. In Hindi में और स्वर्ग की और देखकर आहा आहा भरी और उससे कहा ఎఫ్తా ఆయితా కుల్చా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి, ఆయన యొక్క ముఖ దర్శనంలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు మా స్తుతి ఆరాధనలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై దేవా, అయ్యా ఇదిగో సాయంకాలపు నైవేద్యం వలె ధూపం వలె దేవా నీ సన్నిధికి దేవా చేర్చుకున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, ఇదిగో తండ్రి మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడికని దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని చూచుచున్న దేవుడివైన దేవా, ఇదిగో తండ్రి నీవు మాతో మాట్లాడబడుచున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఎక్కడైతే నీ స్వరం వెళుతుందో దేవా, వినబడుతుందో దేవా, అక్కడి ఆత్మీయ కార్యం, ఆశ్చర్య కార్యాన్ని దేవా జరిగించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి విత్తుచున్నవాడు నువ్వేనందుకు వందనాలు చెల్లిస్తున్నాను.
చెల్లిస్తున్నాను. నీ జీవపు మన్నాతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని దేవా ఇదిగో తండ్రి విత్తుచుండగా దేవా నీ సహాయం మాకు దాయిచ్చమనొచ్చున్నానయ్యా. అయ్యా నీ ఆత్మీయ దేవా దర్శనాన్ని చూడడానికి కృప చూపి చూడొచ్చున్నాను. నీ ఆత్మీయ తలాంతులతో నన్ను నింపబడుచున్నానయ్యా. బలవంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా ఇదిగో తండ్రి నీ స్వరాన్ని నాకు దాయిచ్చమనొచ్చున్నానయ్యా. నీ మాట నా నోటి నిండా పెట్టమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో మా జీవితాల్లో దేవా నీ కృపతో, దీవెనతో, ఆశీర్వాదంతో దేవా నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో దేవా నీకిష్టమైన ఘనమైన పాత్రగా ఏర్పాటు చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. మరి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడు అని అర్థము. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి అక్కడున్న వాని దగ్గర చెప్తున్నాడు. ఆ మాటకు తెరవబడు అని అర్థం అంటున్నాడు. ఎఫ్తా అని. దేవాది దేవుడు పలుకుతున్న మాట ఎఫ్తా అనగా తెరవబడుట. మనకి తెరవాలి. మన జీవితాల్లో కొన్ని మూసుకుపోయిన బంధకాల నుండి మనకు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పిలుపు మనకు కావాలి. అవన్నీ తెరుచుకోవాలంటే దేవుడు మన జీవితాల్లో ఆ మాట పలకాలి. ఆ మాట పలకాలి అంటే మనము దాని గురించి తెలుసుకోవాలి. ఈరోజు ఎఫ్తా ఇది ఒక గ్రీక్ పదం అండ్ అలాగే అరామిక్ పదం. ఇది యూదులు అంటే పాలస్తీనాలో ఉండే యూదులు పలికే పదం ఎఫ్తా. దీని యొక్క అర్థం తెరవబడుట. మూసి ఉన్న వాటిని దేవుడు తెరిచిన గొప్ప దేవుడు. ఆయన పలికిన విలువైన మాట. ఆ పదాన్ని బట్టి మన జీవితాల్లో కూడా మూసుకుపోయిన ఆశీర్వాదాలైనా, మన జీవితాల్లో అనారోగ్యమైన, ఆర్థికమైన, ఎమోషనల్స్ అయినా, మెంటల్లీ అయినా, ఫిజికల్ అయినా, మరి స్పిరిచ్యువల్ అయినా సరే వాటిని తెరవగలిగే గొప్ప పదం. అది దేవుని నోటి నుండి వచ్చిన యేసు ప్రభు నోటి నుండి వచ్చిన పదం ఎఫ్తా. ఆ పదం మన జీవితాల్లో మరి దేవుడు గొప్ప కార్యాలు చేసే పదం. అటువంటి దాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. దీని దీనిని హీబ్రూ భాషలో ఫ్రూట్‌ఫుల్‌నెస్ అంటారు. ఈ ఎఫ్తాని ఫ్రూట్‌ఫుల్‌నెస్ అంటారు. హీబ్రూ పదంలో మరి దేవుని యొక్క జీవితం మనలోకొచ్చినప్పుడు మన జీవితాలలో మరి మూసిపోయిన బంధకాల నుండి విడుదల వచ్చినప్పుడు మరి దేవుని యొక్క ఆశీర్వాదం మనలో ఉండాలి. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి అంటే ఎఫ్తా జీవితం మన జీవితంలో జరుగుతూ ఉండాలి. ఆ కార్యం జరుగుతూ ఉండాలి. మన జీవితాల్లో తెరవబడే కార్యం జరుగుతూ ఉండాలి. ఆ కార్యమే మరి దేవుడు పలుకుతున్న పదం ఎఫ్తా. ఈ అరామిక్ పదంలో పలుకుతాడు దేవుడు. కానీ దీని యొక్క హీబ్రూ భాషలో ఫ్రూట్‌ఫుల్‌నెస్ ఆ అభివృద్ధి, ఫలించడం మన లు మన మన నూతన జీవితంలో కొత్త అధ్యాయం కావాలంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం అభివృద్ధి చెందాలి అంటే, ఆయన సన్నిధిలో మనం ఫలించాలి అంటే, మరి దేవుని మాటగా వచ్చిన ఎఫ్తా మన జీవితంలో కూడా జరుగుతూ ఉండాలి. మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మరి కొంత సంఘటన జరుగుతుంది. 31వ వచనంలోంచి చూసినప్పుడు దేవుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చూపిస్తున్నాడు. ఈ పదాన్ని ఎందుకు యేసుప్రభు గారు పలకవలసి వచ్చింది? ఎవరి జీవితంలో ఏం జరిగింది? అనేది మనం చూసినప్పుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి మన జీవితంలో కూడా ఎఫ్తా తెరవబడే కార్యక్రమం జరుగుతుంటది. దేవుని యొక్క కార్యం జరగడానికి దేవుడు అక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనంలో కొంత సంఘటన చూపిస్తున్నాడు. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకణ్ణి ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను.
దేవుడెంత గొప్ప దేవుడండి. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఆయనలో ఆయన చెంగు తగిలితే చాలు స్వస్థత కలుగుతుంది. ఆయన నడిచి వెళుతుంటే ఆయన పాద ధూళిలో యేసు ప్రభు గారి పాద ధూళిలో స్వస్థత ఉంటుంది. ఆయన గాలి సోకితే చాలు స్వస్థత కలుగుతుంది. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన ఆ దారి వెంట వెళుతుంటప్పుడు ఆయన చెంగు ముట్టుకొని ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు. ఆయన ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేశాడు. ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అంతే కాకుండా ఆయన చాలా అసలు మూగవారు మాట్లాడినట్లు విన్నట్లు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఆయన దావీదు కుమారుడా కరుణించిన బర్తలోమై పిలిచినప్పుడు ఆ దేవుడు ఆ పుట్టుగుడ్డు వారి యొక్క కన్నులు తెరిచిన దేవుడు. మరి 12 సంవత్సరాల నుంచి మరి రక్తస్రావంతో ఉన్న ఆమె వచ్చి ఆ వస్త్రాన్ని యేసుప్రభు గారి వస్త్రాన్ని తాకిందో లేదో వెంటనే మరి ఆమెలో స్వస్థత కలిగింది. అటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత కార్యాలు చేసే గొప్ప దేవుడండి మన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఒకరోజు అలాగే అక్కడ చూసినప్పుడు ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ, తిరుగుతూ అక్కడ తూరు ప్రాంతాలు, సీదోను ప్రాంతాలు, దెకపోలి ప్రాంతాలు ఇవన్నీ అవన్నీ తిరుగుతూ అంట మళ్ళీ గలిలయ సముద్రం దగ్గరికొచ్చారంట. ఆ గలిలయ సముద్రం దగ్గరికొచ్చినప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, కొంతమంది అక్కడికి ఒక చెవుడు, నత్తి అయిన ఒకరిని తీసుకొచ్చి, "అయ్యా! ఇదిగో ఇతన్ని ముట్టి నీ చెయ్యి చాపి, నీ చెయ్యి ఉంచు. వెంటనే నీకు స్వస్థత ఈ బిడ్డకి స్వస్థత కలుగుతాదని" ఒక మూగవాణిని ఒక చెవుడు గల నత్తి వానిని తీసుకొచ్చారంట. ఇక్కడికి మరి ఎప్పుడైతే ఆయన అనేక ప్రాంతాలలో స్వస్థత అద్భుత కార్యాలు చేస్తూ, ఆ ప్రాంతమంతా తిరుగుతూ ఉండి గలిలయ సముద్రం దగ్గరికొచ్చినప్పుడు, అక్కడ ఉన్న కొంతమంది యేసు ప్రభు గారి దగ్గరికి మరి మరి చెవుడు గల నత్తివాడు అక్కడికి రాబడ్డాడు. ఆడిని కొంతమంది తీసుకొచ్చి, "అయ్యా! ఇదిగో నీ చెయ్యి ఉంచితే చాలయ్యా! వీడికి స్వస్థత కలుగుతాది. వీడి మీద నీ చెయ్యి ఉంచు" అని వారిని అడిగారంట. యేసు ప్రభు గారిని అడిగినప్పుడు వాళ్ళు ఆళ్ళడిగారప్పుడు యేసు ప్రభు గారు ఏం చేశారంట, యేసు ప్రభు గారు వెంటనే చెయ్యి వేసి ముట్టి స్వస్థపరచలేదు. కార్యము పెద్దది. ఎందుకంటే అతని జీవితంలో తెరవబడాలి. మన జీవితంలో కూడా మనం వింటున్నాం గానీ, చెవులు లేనివారుగానే ఉంటున్నాం. మనం చెవుడు గలవారుగా ఉంటున్నాం. దేవుని యొక్క ఆ వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాం గానీ, మనం నత్తి వారమే. ఎందుకంటే మోషే గారు అంటున్నారు, "అయ్యా! నేను నోటి మాధ్యము గలవాడిని. నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? అని నేనైతే చెప్పలేను" అని తప్పించుకుంటున్నాం. అవును. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుడు చేసిన కార్యాలు ప్రకటించడానికి మనం నత్తివారిగా ఉంటున్నాం. దేవుడిని కీర్తించడానికి, ఘనపరచడానికి మనం నత్తివారిగా మారిపోతున్నాం. దేవుని కార్యాలు వింటున్నాం. కానీ వాటిని మనం మనం మన జీవితాల్లో అవి జరగట్లే గాబట్టే దేవుడు చెయ్యి వేస్తే అది జరగదు. దేవుడి యొక్క అద్భుతాన్ని మనం చూడాలంటే కొంత దేవుడి యొక్క ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేయడానికే దేవుడు ఆ కుమారుడిని తీసుకొని వెళ్తున్నాడు. ఆ చెవుడు గల నత్తివారిని తీసుకొని దేవుడు అక్కడి నుంచి వాళ్ళందరూ అన్నారు, "అయ్యో! అయ్యా! ఇదిగో యేసుప్రభు గారు ఇతని మీద నువ్వు చెయ్యుంచయ్యా స్వస్థత కలుగుతాది" అంటే ఇది చెయ్యి వేస్తే స్వస్థత కలిగేది కాదు. ఇది చాలా చాలా బలమైన కార్యం జరగాలి గాబట్టి అని దేవుడు అక్కడి నుంచి ఆ కుమారుడిని తీసుకొని వెళ్తున్నాడు. చూస్తున్నాం కదా! ఆ చెవుడు గల నత్తివాణ్ణి ఆయన యొద్దకు తోడుకొని వచ్చి, వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరంట. బతిమాలుకున్నారు. "అయ్యా! నీ చెయ్యి ఉంచితే చాలు స్వస్థత కలుగుతాది. ఇదిగో నీ వస్త్రాన్ని ముట్టుకుంటే మాకు స్వస్థత కలిగింది. నీ మాట వింటే మాకు స్వస్థత కలిగింది. ఇదిగో నువ్వు నీ యొక్క అద్భుతాలు మేము చూసాం కదా! ఈ బిడ్డ మీద కూడా ఇదిగో ఈ చెవుడు గల నత్తివాని మీద కూడా నీ చెయ్యి వెయ్యు" అని ఆయన్ని యేసు ప్రభు గారిని వేడుకున్నారంట. బతిమాలుకున్నారంట. ఆయన అక్కడ ఆ కార్యం చేయలేదు. మన జీవితాల్లో కూడా మనం అనుకుంటాం దేవుని యొక్క మాట వింటే చాలు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయని. దేవుడి యొక్క సన్నిధిలో ఉంటున్నాను కదా! ఆయనే నన్ను చూసుకుంటాడు కదా! ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు నువ్వు సంపూర్ణంగా పరిపూర్ణంగా మారాలి అంటే దేవుడు గొప్ప కార్యం చేయాలి. మనం కొన్ని రోజుల క్రితం చూసాం కదా! అయ్యా! ఇదిగో
ఒక యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు. నిత్య జీవితంలో, నిత్య రాజ్యంలో నేను ప్రవేశించాలంటే నేనేం చేయాలి అడిగినప్పుడు, ఇదిగో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు నువ్వు పాటించు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఇగో నేను తప్ప వేరొక దేవుడిని ఏర్పాటు చేసుకోవద్దు. నీ తల్లిదండ్రులని సన్మానించు. ఇదిగో అని దేవుడు చెప్పితే, ఇవన్నీ నేను రోజు చేస్తున్నాను అన్నాడు. అయితే తనకి కొదువుగా ఉన్న దానిని అతనికి ఆస్తి ఎక్కువ గాబట్టి, ఇదిగో నీ ఆస్తంతా విడిచిపెట్టి రా, తిరిగి రా నా యొద్దకి. అప్పుడు నువ్వు పరిపూర్ణంగా మారిపోతావు. అప్పుడు నీది దేవుని రాజ్యం నీది అంటే, అతనికది బాధ కలిగి, వ్యసనపడి, ఆ మాట విని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవును, మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు చేస్తూ ఉంటాం. దేవుడిలో మనం ఉంటాం. దేవుడి యొక్క కార్యాలు చేస్తూ ఉంటాం. కానీ మనకి కూడా అప్పుడప్పుడు కొన్ని కొదువైనవి ఉంటాయి. వాటిని పూర్తిగా దేవుడు మనలోంచి తీసివేయాలి. అటువంటిదే ఇక్కడ చెయ్యి వేస్తే స్వస్థత అయిపోయేది కాదు. దేవుడి యొక్క కార్యము జరగాలి గాబట్టే, ఆ కుమారుడి విషయంలో దేవుడక్కడ వాళ్ళక్కడ వేడుకుంటున్నారంట. ఇదిగో నీ చెయ్యి వేసి ఈ కుమారుడి యొక్క కుమారుడిని స్వస్థపరచు అని వేడుకుంటుంటే, దేవుడు ఆ కార్యం అక్కడ చేయకుండా ఏం చేశాడంటే, సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వేలు పెట్టి, ఉమ్ము వేసి, వాని నాలుక ముట్టి, ఎంత గొప్ప దేవుడోండి. ఆయన అక్కడ అందరి మధ్యలో ఆ కార్యం చేయలేదు. ఈరోజు మన జీవితంలో కూడా మనకి ఎక్కడైతే దేవునికి, మనకి అడ్డుగా ఉంటున్న దానిని పూర్తిగా తీసివేసి, మనల్ని పరిపూర్ణంగా మార్చడానికి ఆయనేం చేస్తున్నాడంటే, నిన్ను ఒక గుంపులో ఉంచట్లేదు. ఒక సమూహంలో ఉంచట్లేదు. ఆయన సన్నిధికి నిన్ను ప్రత్యేకపరుచుకుంటున్నాడు. ఆయన కొరకు నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏకాంతముగా ఆయనతో నిన్ను గడపాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఏకాంతముగా ఉండాలి. దేవుడి యొక్క సన్నిధిలో ఆయన దేవాది దేవుడు ప్రతిరోజు ఆ ఒలీవల కొండకి యేసుప్రభు గారు ప్రతిరోజు ఆ ఒలీవల కొండ మీదకెళ్ళి ఏకాంతముగా దేవుణ్ణి ఆరాధించేవాడండి. అటువంటి ఏకాంతమైన జీవితాన్ని దేవునితో గడుపుతూ ఉండాలి. దేవునిని ఆరాధిస్తూ ఉండాలి. ఆయనతో మనం సంబంధం ఏకాంతమైన సంబంధం కలిగి ఉండాలి. ఒంటరిగా ఉంటున్న వాడిని 1000 మందిగా మారుస్తానన్న దేవుడండి. ఆయన ఇచ్చే వాగ్దానాలు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు ఒంటరిగా దేవునితో గడిపి చూడు. అప్పుడు దేవుడు నీ జీవితాల్లో ఎంత అద్భుతాలు చేస్తాడో. ఆయనతో, ఆయనతో అనుసంధానం అయిపోతూ ఉండాలి. ఆయనతో అనుబంధం కలిగి ఉండాలి. ఆయనతో నిత్యము నువ్వు అంటుగట్టబడుతూ ఉండాలి. ఏకాంతంగా అయ్యా! ఇదిగో నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా! నాకు దిగులు లేదు. నాకు భయం లేదు. ఇదిగో నాలో ఉన్న దేవా! ఇదిగో నాలో ఉన్న ఈ అయోగ్యతంతా తీసి, ఇదిగో నీ కొరకు నన్ను ప్రత్యేకపరచుకో. నీ కొరకు నన్ను ఏర్పాటు చేసుకో అని ఆయన సన్నిధిలో మన పాపాలన్నీ ఒప్పుకుంటూ, ఎందుకంటే ఆయన మన పాపాలను క్షమించే దేవుడు. ఆయన నీతిమంతుల కొరకు రాలేదంట. పాపుల కొరకు మన కొరకే వచ్చాడు. కాబట్టి మనం తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పిదాన్ని ఆయన సన్నిధిలో ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మన జీవితాల్లో పరిపూర్ణమైన మరి దేవుడి యొక్క దీవెన ఆశీర్వాదాలను ఆయన మన జీవితాల్లో కుమ్మరిస్తాడు. అటువంటిది ఇది మన జీవితాల్లో కుమ్మరించబడాలి అంటే ఆయన యొక్క ద్వారాలు తెరవాలి. ఆశీర్వాదం అనే ద్వారం మన జీవితంలో తెరాలి అంటే, ఆత్మీయ తలాంతులు తెరవాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఏకాంతముగా గడుపుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో చెప్తున్నాడు కదా! ఎప్పుడైతే ఆ చెవుడు నెత్తిగల వాడిని తీసుకొచ్చి ఆ సమూహంలో పెట్టి, ఆ గుంపులో పెట్టి, అయ్యా! ఇదిగో నీ చెయ్యి ఉంచి బిడ్డని స్వస్థపరచని యేసుప్రభు గారినంటే, యేసుప్రభు గారేమో ఆ చెవుడు నెత్తిగల వానిని తీసుకొని ఏకాంతముగా ఎళ్ళిపోయాడట. దూరంగా ఒంటరిగా తీసుకెళ్ళిపోయాడు. అవును. దేవునితో మనం గడుపుతున్నప్పుడు ఆయనిచ్చే సంతోషం మామూలుగా ఉండదండి. ఆయనిచ్చే సంపూర్ణ ఆనందంలో నువ్వు గంతులు వేస్తూ, ఆయన సన్నిధిలో ఆనందించి, ఆరాధిస్తూ ఉంటావు. అప్పుడు నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడుతుంటది. ఆ అభిషేకం నీకు కావాలి. ఆ ద్వారం నీకు తెరవబడాలి అంటే, నువ్వు దేవునితో ఏకాంతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ చూస్తున్నాం కదా! ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి, ఎక్కడో మనకున్న ఆ దేవునికి, మనకి ఉన్న ఆ అడ్డుగోడను తెంచుకోవాలంటే, దేవునితో మనం అనుసంధానం అయిపోవాలి. పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో మనం సంతోషించాలి. ఆయన రాజ్యంలో కట్టబడాలి. ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఆయన రాజ్యంలోకి మనం ఎళ్ళాలి. ఆయన యొక్క శ్రేష్ఠ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే, ఆయన
ఆయన యొక్క చెయ్యి పట్టుకొని ఆయనతో ఏకాంతముగా మనం జీవిస్తూ ఉండాలి. అక్కడ మరి ఆ గుడ్డివాడు ఆ ఆ చెవుడు గల నత్తివానిని మరి ఆయన ఏకాంతంలోకి తోడుకొని పోయి చెవులలో రెండో కార్యం ఏం చేస్తున్నాడంటే దేవునితో మొదటి కార్యం ఏకాంతముగా గడపడం. ఏకాంతముగా గడపాలి దేవుని సన్నిధిలో. రెండో కార్యం ఏంటంటే చెవులలో తన వేళ్ళు పెట్టి దేవుని యొక్క వేళ్ళండి. దేవుని యొక్క వేళ్ళు తన చెవుల్లో పెట్టి క్లీన్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. ఆయన ఆయన చేతులు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న చేతులండి. ఆయన మనల్ని నిర్మించిన చేతులండి. అటువంటి తన చేతులతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మట్టి ముద్దను తీసుకొని చక్కగా ఆయన పోలికలోని, దేవుని పోలికలోని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన నోటి మాటతో మనం సృజించబడలేదు. ఈ లోకమంతా దేవుని యొక్క సృష్టి, ఈ లోకంలో ఉన్న సృష్టి అంతా దేవుని మాటతో సృష్టించబడింది గానీ, మనము ఆయన చేతుల ద్వారా మనం నిర్మించబడ్డాము. తల్లి గర్భంలోను మనం ఉంటున్నప్పుడు ఒక చిన్న అణువుగా ఉంటున్నప్పుడు దేవుడి యొక్క ఆయన చేతులు మనల్ని అందంగా, అపురూపముగా, అద్భుతంగా దేవుడు ఈ లోకంలోకి మనల్ని సృష్టించాడండి. ఆయన చేతులు నిర్మితమై ఉన్న మన చేతులు మనం ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మనకున్న అడ్డువన్నీ ఆయన చేతుల ద్వారా మనకి స్వస్థత చేస్తుంటాడు. ఆయన తీసివేస్తూ ఉంటాడు. ఆయనకి ఉన్న అడ్డుగోడలను ఆయన తన చేతుల ద్వారా మన మధ్యలో ఉన్న ఆ బంధకాల నుండి విడిపించే దేవుడండి. ఎంత గొప్ప దేవుడండి. ఆయన మొదటిగా ఆయనతో మనం ఏకాంతంగా గడుపుతున్నప్పుడు, రెండోది ఆయన చేతి వేళ్ళను పెట్టి మనల్ని బాగు చేసే దేవుడండి. అపురూపమైన అపరంజి వంటి పాదాలండి. అద్భుతమైన దేవుని యొక్క చేతుల్లో మనం నిర్మించబడ్డామండి. ఆ చేతుల్లోకి వెళ్ళినప్పుడు మన జీవితం అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మార్చబడుతుంటది. మనలో ఉన్న ఆ మస్టునంతా తీసివేస్తాడు. మనలో ఉన్న పాపాన్నంతా ఆయన చేతుల ద్వారా కడిగివేస్తాడు. ఆయన చేతులండి మన కొరకే చాపి ఆయన పిలుచుచున్నాడండి. రండి ఇదిగో నా యొద్దకు రండి ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను అని దేవుడు పిలుస్తున్నాడండి. ఆయన చేతుల్లోకి, ఆయన కౌగిట్లోకి, ఆయన దక్షిణ హస్తాల్లోకి మనం వెళ్ళిపోతే, ఆయన మనలో ఉన్న మరి కళంకాన్ని, మరి అపరిశుభ్రతను, అయోగ్యతను, పాపాన్ని కడిగివేసి పరిశుద్ధపరిచే గొప్ప దేవుడండి. మొదటిగా దేవునితో ఏకాంతంగా గడుపుతూ ఉండాలి. రెండోది ఆయన చేతుల్లోకి మన జీవితాన్ని సమర్పించుకుంటూ ఉండాలి. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడండి. అద్భుతాలు చేసే దేవుడు. ఎప్పుడైతే నీవు దేవుని చేతికి నీ చేతిని అప్పగిస్తావో, నీ జీవితాన్ని అప్పగిస్తావో, ఆయన అరచేతుల్లో చిక్కుకుంటాడు. అపురూపంగా చిక్కుకుంటాడు. మలాకిలో అంటున్నాడు కదా! ఎప్పుడైతే నువ్వు నా వైపు తిరుగుతావో, నా తట్టు తిరుగుతావో, నేను నీ వైపు తిరుగుతాను అంటున్నాడండి. అవును. దేవాది దేవుని వైపు మనము మనం తిరిగినప్పుడు దేవుడు మన వైపు తిరిగే గొప్ప దేవుడండి. అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నాం. దేవుడు అంటాడు కదా! మలాకి గ్రంథం 3 అధ్యాయము 7 వచనంలో అంటున్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. దేవుడు మన వైపు తిరగాలి అంటే ఆయన చేతుల్లోకి మనం వెళ్ళాలి. మనం ఆయన రెక్కల నీడలో, ఆయన చేతి పనిలో మనం ఉండాలి అంటే ఆయన దక్షిణ హస్తంలో, ఆయన కౌగిట్లో మనం చేరుతూ ఉండాలి. మొదటిది ఆయనతో ఏకాంతముగా గడిపే జీవితం కలిగి ఉండాలి. మనం రెండోదిగా ఆయన చేతుల్లోకి మనం వెళ్ళిపోవాలి. మూడోది చూసినప్పుడు ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి దేవుని యొక్క ఉమ్మండి. ఆయన యొక్క ఉమ్ములో స్వస్థత కలుగుతాది మనకి. ఆయన ఉమ్ము వేసి ఆ చెవులు ఎప్పుడైతే ఆ చెవుడు గల వాని చెవిలోకి ఆయన చేతులు పెట్టి, వేళ్ళు పెట్టి అవి క్లీన్ చేస్తూ ఉమ్ము వేసినంట. ఎంత అద్భుతం అండి. ఈ ఉమ్ము చాలా విలువైనదండి. ఈ లాలాజలం విలువైనది. మీరెప్పుడైనా బ్రష్ చేసుకోకుండా పొద్దున్నే టెస్ట్ చేయండి. అది మన ఒక ఒక అక్కడ ఉమ్ము కింద వేసి అక్కడ ఒక చీమను పెట్టండి. అది 2 నిమిషాల్లో చచ్చిపోతది. మన ఉమ్ము విషం వంటిది. అది అమృతం వంటిది. నీవు మాటలాడాలి అంటే ఆ ఉమ్ము చాలా ఇంపార్టెంటు. ఆ ఉమ్ము అనేది లాలాజలం అనేది మనకుంటేనే మనము
మనం ఎంతసేపైనా మాట్లాడగలుగుతాం. ఎంతసేపైనా మరి శక్తిని తట్టుకోగలిగి మరి జీవించగలుగుతాం. అది అదే అంటారు కదా! మరి కొంతమంది మనం చూసినప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి టెన్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తున్నప్పుడు వాళ్ళంటారు, "పిడిచి కట్టుకుపోతుంది. లేదంటే నాలిక ఆరిపోతుంది" అంటే మనం చూస్తుండాలి. లాలాజలం లేకపోతే ఆ నాలుక ఎంతగా మొద్దుబారిపోతూ ఉంటదో అటువంటిదే. అటువంటిది మన ఉమ్మే అంతలాగా మన జీవితాలకి మన శరీరానికి ఉపయోగపడుతుందంటే దేవుడి యొక్క ఉమ్ము ఆలోచించండి. ఆయన మరెంత బలవంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన యొక్క ఆయన ఉమ్ములో జీవముంది. ఆయన ఆయన యొక్క ఉమ్ములో ఆ స్వస్థత ఉంది. ఆయనే జీవాధిపతి. అటువంటి వాని యొక్క ఉమ్ము ఆయన ఉమ్ము వేసి ఆ నాలుకను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. అవును, ఎంత గొప్ప దేవుడు. నీ నాలుకను దేవుని కొరకు, దేవుని వాక్కును పలికే ఆ జీవము గల మరియు దేవుని వాక్యాన్ని పలకడానికి దేవుని వాక్యముతో నీ నాలుకను తడి చేసుకో. దేవుని వాక్యం అంటే ఆయనే దేవాది దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆయన జీవం గల దేవుడు. ఆ జీవం గల దేవునిని నీ నాలుక ముట్టినప్పుడు నువ్వు పొందుతావు. నువ్వు దేవుడు ఆ నాలుక ఎప్పుడైతే ఆ నాలుకతో దేవుని మాటలు పలుకుతుంటావో, దేవుని వాక్యాన్ని పలుకుతుంటావో, దేవుని కీర్తిస్తుంటావో, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు ప్రకటిస్తూ ఉంటావో, నీలో అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాదాలు దేవుడు తెరవ చేస్తాడు. అవును, మన జీవితాల్లో ఆయన అందుకే అద్భుతాన్ని చేయడానికే మన జీవితాల్లో ఎక్కడో కొదువుగా దేవునికి, మనకి ఉంటున్న ఆ కొదువును తీసివేసి ఆయనతో సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఆయన మాట వింటున్న మనల్ని ఆయన పరిపూర్ణతగా మార్చడానికే మన జీవితాల్లో ఇంకా దేవుని యొక్క సన్నిధిలో బలంగా స్థిరపడడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలంట? ఆ గుంపులో నువ్వు ఉంటున్నావు. ఓకే. ఆ గుంపులో ఉన్నప్పుడు దేవునితో సంతోషిస్తూ ఆరాధించడమే కాకుండా ఏకాంతముగా దేవునితో గడపాలి. దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉండాలి. దేవుని యొక్క ఆరాధిస్తూ ఉండాలి. దేవునితో నువ్వు కట్టబడుతూ ఉండాలి. అప్పుడు నువ్వు పచ్చని ఒలీవ మొక్కవలె ప్రతిరోజు చిగురిస్తూనే ఉంటావు. దేవుని యొక్క జీవాన్ని నువ్వు తెలుసుకుంటూ ఆయన యొక్క ఆయనే మన చేతితో ఆయన మనల్ని నిర్మించుకున్నాడు గాబట్టి, మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, ఆయన మనల్ని అపురూపంగా, అందంగా ఆయనే ఆయన చిత్త ప్రకారము మన జీవితాల్ని ఆయన కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేయాల్సిందొకటే, ఆయనతో ఏకాంతంగా గడుపుతూ ఉండాలి. మన జీవితాలను ఆయనకు సమర్పిస్తూ ఆయన చేతుల్లో పెడుతూ ఉండాలి. మూడోదిగా ఆయన జీవం కలిగిన వాక్యాన్ని మన నాలుకతో, మన నోటితో పలికినప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాన్ని చేస్తాడు. వాక్యమును ఆహారంగా తీసుకో. వాక్యాన్ని చదవడానికి ట్రై చేయండి. లేదంటే పాటలు పాడడానికి ట్రై చేయండి. దేవుని స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి ట్రై చేయండి. దేవుడు అప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. నీ ఒంటరి జీవితంలో, ఏకాంతంలో దేవుని సన్నిధిలో ఇవి జరిగినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలతో మన జీవితాల్లో ఆయన ఆత్మీయ వర్షాన్ని కుమ్మరించే దేవుడు. ఆగిపోయిన వాటిని, మూసుకుపోయిన బంధకాలను ఆయనన్ని తెరిచివేసి, ఆయన అద్భుతంగా, ఆత్మీయంగా, స్పిరిచ్యువల్‌గా, మెంటల్‌గా మరి, మరి స్వస్థత దయచేసే దేవుడు. అన్ని విషయాలలో సంపూర్ణంగా దేవుడు మనల్ని మారుస్తాడు. అటువంటిది ఇక్కడ కార్యం జరిగింది. ఎప్పుడైతే ఆ చెవుడు నత్తి గలవాడిని తీసుకొని ఏకాంతంగా వెళ్ళిపోయి దేవునితో గడుపుతూ ఆయన యొక్క చేతులతో ముట్టి, ఆయనేమో ఆ ఉమ్ము వేసి ఆ నాలుకను ముట్టాడో, ఎంటనే అంటున్నాడంట, ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి యెఫ్తా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడు మరి అర్థము. దేవుడు వెంటనే ఆ మాట పలకగానే అంతట వారి చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడిలి వాడు తేటగా మాట్లాడుచుండెను. దేవాది దేవుని సన్నిధిలో అందుకే అంటున్నాడు కదా! ఇజ్రాయేలు విను, ఇదిగో నీ పిల్లలకి నేర్పించు. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు మాట్లాడుతూనే ఉండు. దేవుని మాటలు మాట్లాడుతూనే ఉండు. నువ్వు నేర్పిస్తూనే ఉండు అని అందుకే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పే మాటలు మనం విన్నప్పుడు మన జీవితాలను సరిచేసుకునే వారిగా ఉంటాం. దేవుడు అద్భుతాలు చేసే దేవుడండి. ఆయన సర్వశక్తిమంతుడు, బలవంతుడు, ఆయన క్షమించే దేవుడు. మన జీవితాన్ని ఆయనతో ఏకాంతముగా గడిపినప్పుడు దేవుడు
చేతుల్లో మన జీవితాన్ని, మన బాధల్ని, మన కష్టాల్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు, ఆయన వాక్యంతో అక్కడే ఆయన సన్నిధిలో ఏకాంతంగా దేవుడిని ప్రార్థిస్తూ, వాక్యం చదువుతూ గడిపినప్పుడు, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడండి. ఆయన వెంటనే ఆకాశం వైపు కన్నులెత్తి, ఆయన దేవాది దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయ దేవాది దేవుడు, ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు. ఆయన చేస్తున్న పనేంటో తెలుసా? ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన నిట్టూర్పు విడిచి యెఫ్తా అని వానితో చెప్పెను అంటున్నాడు. యెఫ్తా అనగా తెరవబడుట. దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడండి. యేసు ప్రభు గారు ప్రతిరోజు మన కొరకు, మన పాపముల కొరకు, మన బాధల కొరకు, మన చింతల కొరకు ఆయన నిట్టూర్పు విడుస్తూ ఆయన దేవాది దేవుని సన్నిధిలో మరి మన కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. మనకు తండ్రికి మధ్యలో మధ్యవర్తిగా ఉంటున్నాడండి. మనం చేసిన దోషాలు మన మీదకి రాకుండా ఆయన తన వీపు వెనక వేసుకుంటున్నాడండి. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయనతో మనం కలుపుతూ ఉండాలి. అందుకే అంటున్నాడు, నీతో గడిపే ప్రతి క్షణము దేవాది దేవుని సన్నిధిలో మనం ఆయనతో గడిపే సన్నిధి మనం పొందుతూ ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రతి క్షణము గడిపినప్పుడు ఊహించలేని మేలులు, ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉంటామండి. అటువంటి దీవెన ఆశీర్వాదాలు నీకు నాకు కావాలి అంటే దేవునితో అనుసంధానమైపోతూ ఉండాలి. ఆయన ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆ చెవుడు గల ఆహ్, ఆ చెవుడు గల నత్తివాడిని తీసుకొచ్చి "అయ్యా నీ చెయ్యి ఉంచు. ఇదిగో స్వస్థత దయచేయు" అంటుంటే ఆయన చేస్తున్న పనేంటంటే, "నువ్విలా కాదు. నిన్ను తీసుకెళ్ళి సంపూర్ణంగా, పరిపూర్ణంగా నిన్ను మారుస్తాను. ఎప్పుడంటే నువ్వు నాతో గడిపినప్పుడు." ఆయన ఏకాంతంగా ఆయన సన్నిధిలో గడిపినప్పుడు, ఆయన చేతుల్లోకి నీ జీవితం వెళ్ళినప్పుడు, ఆయన వాక్యముతో, ఆయన యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలతో ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ నీ నోటి నిండా నువ్వు నింపుకున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతుంటావు. కాబట్టి దేవుడు భక్తుడు అంటున్నాడు కదా! నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలిమాగదు స్తుతించక నిన్ను కీర్తించక యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా మారాటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు మారాటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు నా ప్రేమ చేత కాదు చి నా ప్రేమ చేత కాదు నీవు చిందించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయా గడిపి చూడండి. ఆయనతో ఏకాంతంగా దేవునితో గడపండి.
అప్పుడు దేవుని యొక్క జీవితం మనలో ఉన్న ఆ మార వంటి జీవితాన్ని దేవుడు మధురంగా మార్చేసే దేవుడండి. ఆయన కొరకు ఏర్పాటు చేసేసుకుంటాడు. ఆయన కొరకు ప్రతిష్ఠించుకుంటాడు. మనం ఆయనతో గడపడానికి, ఏకాంతంగా గడపడానికి సమయాన్ని ఎంచుకుంటూ ఉండాలి. దేవుని కొరకు ఆయనలో ఆయన మనకి ఏదో ఒక చిన్న ప్రార్థన లేదంటే వాక్యము, పాట పాడుకుంటూ ఆయనతో గడిపే భాగ్యాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. దేవుడు చేసిన మేలు తలుచుకుంటూ ఉండాలి. అవి ప్రకటిస్తున్నప్పుడు నీ నాలుకను ముడతాడు. మనం ఎందుకు చెవుడు గలవారమైపోతున్నాం, నోటి మాంద్యంగా ఉంటున్నాం అంటే ఆయన సన్నిధిలోకి అప్పుడు మనల్ని ఆయన సన్నిధిలోకి ఏకాంతంగా వెళ్ళినప్పుడు ఇవన్నీ సడలించే దేవుడు. అవన్నీ తెరవజేసి దేవుణ్ణి స్తుతించే వారిగా, దేవుని మాటలు వినేవారిగా, దేవుని యొక్క మాటలు పలికేవారిగా మనల్ని మార్చేసుకుంటాడు. అందుకే అంటున్నాడు ఎఫ్తా అనగా తెరవబడుట. మరి హీబ్రూ భాషలో ఫలించుట. ఫ్రూట్‌ఫుల్‌నెస్ కావాలా? నీ జీవితంలో అభివృద్ధి కావాలా? నీ జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నావా? ఆశ్చర్యమైన కార్యాలు చూడాలనుకుంటున్నావా? స్వస్థత కార్యాలు చూడాలనుకుంటున్నావా? నీ జీవితంలో కన్నీరు లేకుండా ఉండాలి. నా బంధకాల నుంచి అన్నిటిని విడిపించాలి అంటే దేవుని సన్నిధిలో మనము మరి దేవుని యొక్క సన్నిధిలో ఏకాంతముగా గడుపుతూ ఉండాలి. ఆయన చేతుల్లోకి మన జీవితాన్ని అర్పించుకుంటూ ఉండాలి. మన నాలుకను దేవుడిచ్చిన నాలుకను ఆయన నా మన ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా, స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లో తెరవబడతాయి. ఆశీర్వాదాలు తెరవబడతాయి. మరి ఆత్మీయ వర్షం కుమ్మరించబడతాది. మనలో ఉన్న మనకు అడ్డుగా ఉన్న వాటినన్నిటిని ఆయన తెరవచేసే దేవుడు. ఎర్ర సముద్రాన్ని అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా తెరవజేసిన దేవుడు. మన జీవితాల్లో అడ్డుగా ఉంటున్న ఆటంకాలన్నిటిని ఆయన తెరవచేయాలి అంటే దేవునితో ఏకాంతంగా గడుపుతూ ఉండాలి. నీ జీవితాన్ని అందంగా, అపురూపంగా దేవుని కొరకు సిద్ధపరిచిన దేవుడిని విడిచిపెట్టి మనం వేరే దగ్గరికెళ్ళిపోకుండా ఆయన చేతుల్లోకి మన జీవితాలని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన చిత్త ప్రకారం మనం ఎక్కని ఎత్తైన కొండకి ఎక్కాలని ఆశపడితే ఆయన చేతుల్లోకి నీ జీవితాన్ని అర్పించుకో. అంతేకాకుండా నీ నోటిని దేవుని కొరకు వాడబడాలి. నా శరీరం అంతా నేను దేవుని కొరకు సిద్ధపడాలి అని అనుకుంటే నీ నోటిని తెరువు చేస్తే దేవుడు నీ వైపు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించే దేవుడు. అందుకే అంటున్నాడు మన జీవితంలో మూసి ఉన్న ప్రతి ద్వారాన్ని యేసునామంలో తెరవాలి అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఏకాంతంగా గడుపుతూ ఉండాలి. ఆయన యొక్క చేతుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉండాలి. దేవుడు గొప్ప దేవుడండి. మన నోటిని తెరిచినప్పుడు ఆయన వాక్యముతో నింపుతాడు. ఆయన నోటి మాటలతో మన వాక్యంతో నింపుతాడు. కాబట్టి అటువంటిగా మనం కట్టేసుకుంటూ ఉండాలి మన జీవితాన్ని. ఆయన సన్నిధిలో మరి ఆయన కొరకు ఆయన సిద్ధపాటేంటి? ఆయన మనల్ని ఎందుకు సిద్ధపరిచాడు? ఆయన చిత్తం ఏంటి అనేది తెలుసుకోవాలంటే, మన ఈ లోకంలోకి ఎందుకొచ్చాం? మనం ఈ జీవితం ఎందుకు జీవిస్తున్నాం? అని మనం తెలుసుకోవాలంటే, దేవునితో మనం ఏకాంతంగా గడుపుతూ ఉండాలి. అప్పుడు మన జీవితంలో మూసి ఉన్న ద్వారాలను తెరిచేసే దేవుడు, ఆయన చిత్తాన్ని మనకు తెలియజేసే దేవుడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మన జీవితాల్ని మారావంటి మన జీవితాల్ని మధురంగా మార్చిన దేవుడు, ఆయన కొరకు, ఆయన కొరకు అర్పించేవారిగా, ఆయన సన్నిధిలో బలమైన పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా ఉండాలంటే మనము మనకి ఉన్న జీవితంలో ఉన్న మనకిచ్చిన సమయంలో దేవుని కొరకు ఏకాంతంగా గడుపుతూ ఆయన చేతుల్లో మనం చెక్కబడుతూ ఉండాలి. దేవుడు చూస్తున్నాం కదా! ఆ గుంపులో ఉన్నప్పుడు, ఆ సమూహంలో ఉన్నప్పుడు ఆ చెవుడు గల నత్తివానిని ఏకాంతముగా తీసుకెళ్ళిపోయి అతని చెవులలో వేళ్ళు పెట్టి ఉమ్ము వేసి ఆ నాలుక ముట్టి దేవుని యొక్క స్వరం పలుకుతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన జీవితాల్లో మరి దేవుడు ఆశీర్వాదాలు తెరవాలి అంటే మనలో ఉన్న దేవునికి, మనకి అడ్డుగా ఉన్న వాటిని మనం తీసివేసుకొని, ఆయన సన్నిధిలో పరిపూర్ణంగా మారాలి అంటే ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడపాలి. ఆయన యొక్క చేతుల్లో గడుపుతూ ఉండాలి. మన నాలుకను, మన నోటిని దేవుని కీర్తించే విధంగా, ఆయన స్తుతించి సంతోషించే విధంగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాలు, ఆత్మీయ తలాంతులతో ఆయన యొక్క చిత్తంతో మనల్ని నింపి బలపరిచే దేవుడు. మధురంగా మార్చేస్తాడండి. ఎక్కలేంత ఎత్తైన కొండకెక్కిస్తాడు. అద్వితీయ ఆశ్చర్యకరుడు ఆయన అద్వితీయమైన దేవుడండి. అటువంటి దేవుడు మనం ఆశ్రయించాం. మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే
దేవునితో మనం అనుక్షణము ఆయనతో అనుక్షణము కట్టబడుతూ ఉండాలి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవా ఇదిగో తండ్రి ఎంతవరకు దేవా నీ పరిశుద్ధ వాక్యంతో దేవా మమ్మల్ని తృప్తిపరిచినవ్వడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా నీ కృపతో నీ దేవునితో నీ ఆశీర్వాదాలతో దేవా అయ్యా నీ పరిశుద్ధాత్మతో దేవా ఇంతవరకు మాతో మాట్లాడినవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నిత్య జీవానికి వారసులుగా ఉండాలి అంటే దేవా మేము పరిపూర్ణంగా మారాలి అంటే దేవా అయ్యా నీ క్రియలు మేము చేస్తున్నా దేవా. అయ్యా ఇదిగో తండ్రి ధర్మశాస్త్ర దేవ క్రియలు చేస్తున్నా దేవా. అయ్యా ఇదిగో తల్లిదండ్రులు సన్మానించేవారిగా దేవా. నువ్వు తప్ప వేరే దేవుళ్ళని మేము నిన్ను ఆశ్రయించిన దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవా మమ్మల్ని వారి దేవా ఇదిగో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని ఆజ్ఞ మేము పాటిస్తున్నా దేవా. అయ్యా ఇదిగో తండ్రి అన్నీ చేస్తున్నా దేవా. అయ్యా ఇదిగో మాలో ఎక్కడో వ్యసన పడేది ఏదో ఉంటుందయ్యా. నిన్ను నన్ను మమ్మల్ని దూరం చేస్తుందయ్యా. అటువంటి వాటిని దేవా మేము తీసివేసుకోవడానికి దేవా నీ సన్నిధిలో దేవా అయా ఏకాంతంగా గడపడానికి అయా నీ చేతుల్లో దేవా మా జీవితాలు పెట్టమని దేవా అయా ఇదిగో నీ వాక్యముతో నిన్ను స్తుతించి ఆరాధించే వారిగా దేవా మా నాలుకను ముట్టేవారిగా దేవా మేము చేసుకున్నప్పుడు దేవా మా ఆత్మీయ ద్వారాలు తెరిచే గొప్ప దేవుడో దేవా ఆత్మీయది ఆశీర్వాదాలు తెరిచే గొప్ప దేవుడో దేవా అవునయ్యా అటువంటి దానిని మేము పొందుకోవడానికి నువ్వు కృప చూపిస్తున్నావయ్యా ఇంతవరకు మాతో మాట్లాడావయ్యా ఆ చెవుడు దేవా ఇదిగో నెత్తిగల వాణిని దేవా నువ్వు జ్ఞాపకం చేసుకున్నవాడా అయ్యా ఇదిగో సమూహంలో నుండి దేవా అయా ఏకాంతముగా తీసుకువెళ్ళి దేవా నీ వేళ్లతో దేవా అయ్యా ఇదిగో తను ఉమ్ము వేసి దేవా నాలుకను ముట్టి దేవా అని దేవా నువ్వు పలికి దేవా ఆ దేవా కుమారు యొక్క నాలుకని దేవా చెవిటిని దేవా తెలియజేసిన వాడా ఇదిగో తండ్రి మా మూతి ఉన్న చెవులను దేవా అయ్యా తెరవచేయబడుచున్నానయ్యా మా ఆత్మీయ కన్నును తెరవచేయబడుచున్నాను మా ఆత్మీయ చెవులను తెరవచేయబడుచున్నానయ్యా నీ స్వరాన్ని దేవా స్పష్టంగా వినడానికి దేవా నీ చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి దేవా మా చెవులను తెరవచేయబడుచున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి విని ఉండే వారిగా ఉండకుండా దేవా అయ్యా ఇదిగో విని పాటించే వారిగా దేవా నీ అద్భుతాలను చూసి దేవా ఇదిగో తండ్రి మరిచిపోయే వరకు కాకుండా దేవా మాకు ఆత్మీయ కన్నులు దయచేయబడుచున్నాను ఆత్మీయ చెవులను తెరవచేయబడుచున్నానయ్యా అయ్యా ఇదిగో నిన్ను స్తుతించే నాలుగును మాకు దాయిచ్చబడుచున్నానయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా దాని పలకగానే దేవా అయ్యా ఇదిగో ఆ జీవితంలో దేవా ఆ బిడ్డ జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను మా జీవితంలో కూడా దేవా ఇదిగో తండ్రి మూసి ఉన్న దేవా అయ్యా ఇదిగో ఆశీర్వాదాలు తెరచబడుచున్నానయ్యా మూసి ఉన్న ద్వారాలను దేవా ఏసునామంలో తెరచబడుచున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఇదిగో తండ్రి మెంటల్ గా దేవా ఎమోషనల్ గా దేవా అయ్యా స్పిరిచువల్ గా దేవా అయ్యా ఇదిగో నీ ఆత్మీయ కార్యాలను దేవా చూడగలే కన్నులు దేవా మమ్మల్ని తెరవచ్చిమడొచ్చున్నానయ్యా అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి నీ గొప్ప కార్యాన్ని ఆశ్చర్యమైన కార్యాన్ని దేవా మా జీవితంలో కూడా జరిగించమని దేవా ఇదిగో తండ్రి దేవా ఫలించే వారిగా అభివృద్ధి చెందేవారిగా దేవా అయ్యా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశము యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు సుధాకర ఆరోగ్యమునకు రేవతి తిరుగు ప్రయాణమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.